సినిమాలో ఒక ఇది ఉంటుంది, రవితేజ, అది పాపులర్ కావాలి, నువ్వేమైనా పేపర్లో కనబడతావు, టీవీలో కనబడతావని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అడిగితే అట్లా కనబడినటువంటి నాకెందుకు అంటే, పాపులర్ అవ్వాలి అంతే కదా నీకు చూడని చెప్పేసి 2 రోజుల ఒక ఎమ్మెల్యేని రాయితో కొట్టడం, దాంతో అరెస్టు, కేసు, గందరగోళం, దాంతో పాపులర్ అయ్యి ఆ తర్వాత హోంమంత్రి దగ్గర ఇట్లాంటి రకరకాల పాపులారిటీ కోసం. అట్లాంటిదే ఇప్పుడు సెలబ్రిటీలను తిడితే, సెలబ్రిటీలను ఏదో ఒకటి కామెంట్ చేస్తే, సెలబ్రిటీలను వివాదాల్లోకి లాగితే పాపులారిటీ సాధించవచ్చు అనుకునేటటువంటి వాళ్ళు నిత్య రాజకీయాల్లో ఎక్కువైపోయారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ లాంటి చోట్ల. నిన్న ఆయన ఎవరో ఒక అధికార ప్రతినిధి గారు వచ్చి రోహిత్ శర్మకి బాగా ఊబకాయం పెరిగిపోతుంది, ఆరోగ్యం మీద దృష్టి సారించి అని చెప్పడం ద్వారా పాపులర్ అయ్యాడు. ఆయన సస్పెండ్ చేసినా కూడా వాడి పేరైతే అంతకుముందు ఎప్పుడు పట్టించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా, అట్లాంటిది. అట్లాగే ఇప్పుడు రష్మిక మందన తర్వాత మన తెలుగు సినిమాల్లో కూడా బాగా పాపులర్ అయినటువంటి అమ్మాయి, కర్ణాటకకి సంబంధించినటువంటి అమ్మాయి, ఎమ్మెల్యే రవికుమార్, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌడ అమ్మాయిని గురించి కామెంట్ చేసుకొచ్చాడు. కన్నడ పట్ల డిస్రెస్పెక్ట్ పాటిస్తుందంట. ఏమన్నా అందే కన్నడ గురించి అమ్మాయి అందే ఏమన్నా అంటే, లేదు ఏదో ఒకటి మనం మాట్లాడాలి, అప్పుడు అమ్మాయి స్పందించాలి, అప్పుడు ఇతను ఆ ఏరియాలో పాపులర్ అవుతాడు.